హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను నెయ్యి తయారు చేసుకోవడం చూపిస్తాను. ముందుగా పాలను పొయ్యి మీద పెట్టుకొని కాగబెట్టుకోవాలి. కాగబెట్టుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇలా మీగడ కడుతుంది. మీగడంతా తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఇంత వెన్న అయినాక దీన్ని పొయ్యి మీద పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఇలా దగ్గరుండి కలుపుకోవాలి. పాలలాగా కరిగిపోతుంది మొత్తం. ఇలా అంతా వేడైనాక కరిగిపోయినాక చల్లారినాక తోడేసుకోవాలి. ఇలా తోడుకున్న తర్వాత దాన్ని మిక్సీ గిన్నెలో వేసుకొని చల్లటి వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకుంటే వాటరు వెన్నకు వెన్న బయటకు వస్తుంది. ఇలా అంతా మిక్సీ పట్టుకొని నీళ్ళలో 2-3 సార్లు కడుక్కోవాలి. ఇలా కడుక్కున్నాక పొయ్యి మీద పెట్టుకొని కాగబెట్టుకోవాలి వెన్నను. మజ్జిగను పారబోయకుండా తాగొచ్చు, లేకపోతే చెట్ల కన్నా పోసుకోండి, మీ ఇష్టం. ఇప్పుడు పొయ్యి మీద వెన్నను కాగబెట్టుదాం. కొంచెం ఉప్పు వేసుకోండి. బయట పెట్టినా పాడు కాకుండా ఫ్రెష్గా మంచిగా ఉంటుంది. ఇలా అంతా కరగాలి. ఇలా ఈ కలర్ వచ్చే వరకు కాగబెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. ఇలా నెయ్యి అంతా కాగబెట్టుకున్నాక వడపోసుకొని పక్కన పెట్టుకోండి.